ఏలూరు కాలువగట్టు మీద ఆక్రమణల తొలగింపులో భాగంగా చర్చిని తొలగించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలను క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిఘటించింది. దశాబ్దాలుగా ఉన్న చర్చిని తొలగిస్తే సహించేది లేదని సిసిఐ ప్రతినిధి అశోక్ అన్నారు. ఏలూరు కాలువగట్టు మధురానగర్ వద్ద ఆక్రమణలు తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా స్థానికంగా చర్చిని తొలగించేందుకు కార్పొరేషన్ అధికారులు ఉపక్రమించడంతో స్థానికులు అడ్డుకున్నారు. వారికి క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు అండగా నిలిచారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ చర్చిని తొలగించవద్దంటూ వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. చర్చి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిసిఐ ప్రతినిధులు అనోక్ బెన్హామ్ మాట్లాడుతూ ఈ చర్చిని తొలగిస్తే సహించేది లేదన్నారు. దశాబ్దాలుగా స్థానికంగా ఉన్న క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించుకునే ఈ మందిరాన్ని యథాతథంగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు. ఇంకా అనేకమైనటువంటి రోడ్డుకు అడ్డంగా అనేకమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. వాటినేమి కూడా తొలగించకుండా చర్చిల్ని ఎందుకు తొలగిస్తున్నారు? ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ని కొంతమంది ఈ పడగొట్టబడిపోయేటువంటి చర్చి పాస్టర్ గారులు వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఆల్టర్నేటివ్ ఏది కూడా అరేంజ్ చేయకుండా తీసేయండియా అని సేవకులు పాస్టర్స్ అనేటువంటి ఒక గౌరవం కూడా లేకుండా ఒక వల్గర్ లాంగ్వేజ్ తోటి పాస్టర్స్ని మాట్లాడటం అనేది మేము ఏఐసిసి తరఫున పూర్తిగా దాన్ని ఖండిస్తున్నాము. ఉపాధి హామీ కింద పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. జీకొండూరు మండలం చెవుటూరులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సిపిఎం నేత వీరభద్రం పరిశీలించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఖమ్మం మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం ఈరోజు ఉదయం జీకొండూరు మండలం చెవుటూరు చెరువులో జరుగుతున్న గ్రామీణ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోజంతా ఎండల్లో కష్టపడి పనిచేస్తే కేవలం 61 రూపాయలే వస్తున్నాయని, అవి కూడా నెల రోజుల తర్వాత గాని ఇవ్వటం లేదంటూ తమ సమస్యలను ఏకరువు పెట్టారు. దీనిపై స్పందిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ ప్రభుత్వం కూలీలను మోసం చేస్తోందని అన్నారు. కూలీ రేట్లు సక్రమంగా అమలు జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 138 రూపాయలు కూలీ ఇవ్వవలసి ఉండగా కేవలం 61 రూపాయలు ఇవ్వటం దారుణమన్నారు. అది కూడా 7 రోజులకు ఇవ్వవలసిన డబ్బును నెల రోజులకు ఇవ్వటం సరికాదన్నారు. దీనిపై కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. పునాదులను పటిష్టంగా నిర్మించిన భవనాలే చిరకాలం మన్నుతాయని ఎస్వి యూనివర్సిటీ హెడ్ సివిల్ ఇంజనీర్ ప్రొఫెసర్ నాగేంద్ర ప్రసాద్ అన్నారు. కట్టడాలు నిర్మించబోయే ముందు భూమి పరీక్ష చేయించడం అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో భవన పునాదుల వైఫల్యాలు ఒక పరిశీలన అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఎస్వి యూనివర్సిటీ హెడ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కె నాగేంద్ర ప్రసాద్, ప్రొఫెసర్ కెఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ ఏ భవనానికైనా పునాదులు పటిష్టవంతంగా ఉండాలంటే తప్పనిసరిగా నేల పరీక్షలు నిర్వహించాలన్నారు. సంబంధిత ఇంజనీరింగ్ నిపుణులతో నేల స్వభావాన్ని పూర్తిస్థాయిలో పరీక్ష చేయించి నిర్మాణాన్ని ప్రారంభించాలన్నారు. అది భవనమైనా ప్రాజెక్ట్ అయినా సాయిల్ టెస్టింగ్ ఖచ్చితంగా చేయించాలని వారు సూచించారు. ఈ పరీక్షకు నిర్మాణ వ్యయం 1% కూడా మించదన్నారు. ఇలా పరీక్షలు నిర్వహించడం వలన నిర్మాణ ఖర్చు కూడా కలిసి వస్తుందన్నారు. భూకంపనాలను సైతం తట్టుకునే విధంగా కట్టడాలు నిర్మించుకునే వీలు కలుగుతుందన్నారు. సాయిల్స్ డెప్త్ వాటన్నిటికీ ఏంటంటే 1% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కంటే తక్కువ అవుతుంది. కానీ ఆ 1% కంటే తక్కువ ఖర్చు పెట్టడం మూలంగా బిల్డింగ్లో ఫ్యూచర్లో రాబోయే ప్రాబ్లమ్స్ అన్నిటినీ చాలా వరకు అరికట్టగలదు. అందుకని వర్ధమాన దేశాల్లో కానీ ప్రస్తుతం మన దేశంలో కానీ ఇంజనీర్స్, జియోటెక్నికల్ ఇంజనీర్స్ ఎక్స్ప్లోరేషన్ రిజల్ట్స్ మీద బేస్ అయిన తర్వాతే ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు. అది అట్లా చేయటం మూలంగా ఎర్త్క్వేక్ నుంచి మనం రక్షించుకోవచ్చు. ఈ క్రాక్స్ కానీ దిగటం కానీ ఇటువంటివన్నీ లేకుండా ఉంటుంది. ప్రతి ప్రాబ్లమాటిక్ సాయిల్ మీద కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఫౌండేషన్ డిజైన్స్తో బిల్డింగ్స్ కట్టవచ్చు. చాలామంది ఏం చేస్తున్నారంటే సాయిల్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసుకోకుండా బిల్డింగ్స్ కట్టడం వల్ల ఈ మధ్య కూడా కాకినాడలో ఒక బిల్డింగు 3 ఫ్లోర్స్కి డిజైన్ చేసి దాని తర్వాత 5 ఫ్లోర్స్ దానిపైన వేసి కంప్లీట్గా బిల్డింగ్ కిందకి వెళ్ళడం అనేది జరిగింది. పునాదులు, స్ట్రక్చరు అన్నీ ఫెయిల్ అయినాయి. ఇలాంటి ఇన్స్టెన్సెస్ ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్యలో. కానీ సాయిల్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంటే ఈ మధ్య వచ్చిన ఎర్త్క్వేక్ ఇండోనేషియాలో ఎక్కడో 7.8 రిక్టర్ స్కేల్లో ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికి 4 రిక్టర్ స్కేల్ మీద దాని ప్రభావాన్ని చూపించింది. ఆ 4 రిక్టర్ స్కేల్లోనే చాలా టాల్ బిల్డింగ్స్ వైబ్రేట్ అవ్వడం అనేది మనం గమనించాము.
ఈ సమావేశంలో ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ, కార్యదర్శి డి రమేష్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో